కాకతీయ సామ్రాజ్యానికి సామంత రాజ్యమైన మేడారం రాజ్యాన్ని పగడిద్ద రాజు పరిపాలిస్తూ కప్పం చెల్లిస్తూ ఉంటాడు. మేనమామ మేడరాజు కుమార్తె సమ్మక్కను పగడిద్ద రాజు వివాహం చేసుకుంటాడు. వీరికి ముగ్గురు సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వీళ్ళంతా సంతోషంగా ఉంటున్న సమయంలో ఒకసారి కరువు వచ్చింది. దీంతో వీళ్ళు కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్ర వనికి కప్పం చెల్లించలేమని తెగేసి చెప్తారు. దీనికి ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన సేనాధిపతి యుగంధరుడితో కలిసి మేడారం పైన దాడి చేస్తాడు. ఈ దాడిలో పగడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, జంపన్న స్థానిక ప్రజల చేత ప్రతాపరుద్ర సైన్యంతో వీరోచితంగా పోరాడుతారు. ఈ దాడిలో పగడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు యుద్ధ భూమిలోనే మరణిస్తారు. ఈ మరణ వార్త విన్న జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకే సంపన్న వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. చివరి వరకు పోరాడిన సమ్మక్క రక్తపు దారలతో చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమవుతుంది. ఇలా అదృశ్యమైన ఆ చిలకల గుట్టలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరణి దొరుకుతుంది. ఈ కుంకుమ భరణిను సమ్మక్క ప్రతిరూపంగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తారు. మొదటి రోజు కన్నెపల్లె నుండి సారలమ్మను, రెండవ రోజు చిలకల గుట్టలో ఉన్న సమ్మక్కను మేడారం గద్దెపైకి స్వాగతం పలుకుతారు. మూడవ రోజు సమ్మక్క సారలమ్మ గద్దెలపైన కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.